నమస్తే ఫ్రెండ్స్. సాలార్ వర్సెస్ డంకీ. సాలార్ క్రేజ్ మామూలుగా లేదు, పీక్స్కి చేరింది. గంటకు 50,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి బుక్ మై షోలో. ఇక నార్త్లో మాత్రం సాలార్కు భారీ దెబ్బ. థియేటర్లు కరెక్ట్ దొరకట్లేదంట. మెయిన్ రీజన్ ఏంటంటే ఒంబోలే ఫిలిం సంస్థ వాళ్ళు డైరెక్ట్ నార్త్లో వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఏదో భారీ సంస్థకు కరణ్ జోహార్కో లేకపోతే ఏదైనా పెద్ద ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు రైట్ ఇచ్చేసి రిలీజ్ చేయమంటే భారీ స్థాయిలో రిలీజ్ చేసేటోళ్ళు. దీనికి సినిమాకున్న క్రేజ్, సినిమాకున్న కాంబినేషన్ బట్టి. కానీ సౌత్ వాళ్ళు వచ్చి అక్కడ నార్త్లో రిలీజ్ చేసేటాలకు కరెక్ట్ థియేటర్లు దొరకట్లేదంట. మెయిన్ ముఖ్యంగా మల్టీప్లెక్స్లో అయితే డంకీ డామినేషన్ కానొస్తుంది నార్త్లో. సింగిల్ థియేటర్లో కూడా డంకీ ఎక్కువ థియేటర్లో ఆడుతుందంటే భయంకరమైన మాస్ కాంబినేషన్, భయంకరమైన యాక్షన్, మాస్, సింగిల్ థియేటర్ ఒక రేంజ్లో ఎంజాయ్ చేసే ఇలాంటి కంటెంట్ మూవీ కూడా సింగిల్ థియేటర్లో నార్త్లో కరెక్ట్ పడపోతే ఇది మాత్రం భారీ అన్యాయం అనిపిస్తుంది. సాలార్ వంటి ఇంత మాస్ సినిమాకు సింగిల్ థియేటర్ అనేది భారీ స్థాయిలో దొరకాలి. నార్త్ అయినా, సౌత్ అయినా, ఎక్కడ అమెరికా అయినా, ఆంధ్ర అయినా, ఎక్కడైనా ఆ సినిమాకున్న బజ్కు, ఆ సినిమాకు రిలీజ్ ట్రైలర్కి వచ్చిన ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్కు ఇవన్నీ స్క్రీన్స్ సింగిల్ థియేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఏకంగా చాలా సంవత్సరాలు అయిపోయింది మిడ్ నైట్ షోలు అనేది టోటల్గా బంద్ చేసారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఫ్యాన్స్ కోసం సాలారు, హైదరాబాదు, విజయవాడ, కర్నూలు మెయిన్ సెంటర్లలో మొత్తం 1 o'clock షో పడబోతుంది. ఇంత భయంకరమైన మాస్ ఎలివేషన్ సినిమాకు నార్త్లో మాత్రం థియేటర్లు దక్కపోతే చాలా బాధ అనిపిస్తుంది. సాలార్ వర్సెస్ డంకీ అంటే 99% డామినేషన్ అనేది టోటల్ వరల్డ్ వైడ్గా సాలార్ 90% ఎడ్జ్లో ఉంది. బుక్ మై షోలో సాలారు గంటకు 50,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవుతుంటే డంకీ మాత్రం 10,000, 8,000 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో బుకింగే ఓపెన్ కాలేదు. అన్ని థియేటర్లో ఇంకా ఓపెనే కాలేదు. ఓపెన్ అయితే గంటకు 1,00,000 టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మల్టీప్లెక్స్లలో ఎన్ని థియేటర్లు ఆడుతుంది? ఫస్ట్ డే మొత్తం డంకే, రెండో రోజు కూడా భారీ స్థాయిలో మల్టీప్లెక్స్లో థియేటర్లు ఇచ్చారంటే అక్కడ నార్త్లో ఎందుకు ఇయ్యారో అర్థం కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ పోయి రిలీజ్ చేయడమే మెయిన్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. సినిమా మాత్రం 100% బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంట. అందుకే మిడ్ నైట్ షో వేసాడంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టరే. కాన్ఫిడెన్స్ ఉంటేనే మిడ్ నైట్ షో వేస్తారు. లేకపోతే తేడా కొట్టిందంటే మొత్తం టాక్ మొత్తం స్పైల్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుందని ఎవ్వరు వేయరు. మిడ్ నైట్ షో పడ్డదంటే సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం గ్యారంటీ అనిపిస్తుంది.